హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ స్వామివారు భక్తుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. నిన్న ఆ సమాధానాల్లో నేను స్త్రీని నేను పురుషుణ్ణి అన్న విషయం మర్చిపోతే ఉన్నది ఒకే వస్తువని, ఈ రూపాలన్నీ కూడా వేరువేరుగా ఉన్న ఒకే పరమాత్మ అని, రూపాయిలో ఎన్ని పైసలున్నా అన్నీ కలిపి రూపాయే అన్నట్లు అనేక రూపాలు ఎన్ని ఉన్నా వాటి యందున్న పరమాత్మ ఒక్కడేనని తెలుసుకో. కాబట్టి పంచతన్మాత్రలతో అనుభవించేదంతా కూడా ఆ పరమాత్మ జ్ఞానమే అని తెలుసుకోవాలి అని నిన్ను చెప్పారమ్మా. ఈరోజు హరి ఓం. ఇంతకాలం గడిచింది స్వామి, మాకేమీ తెలియబడ్డం లేదు, ఏ అనుభవము కలగట్లేదు స్వామి, నిరాశగా ఉందయ్యా, దీనికి ఉపాయం ఏమిటి స్వామి అని ఇంకొకరు అడిగారు స్వామిని. నాయన శ్రద్ధగా విను అని స్వామివారు చెప్పసాగారు. జొన్న పంట పండడానికి 3 నెలల 15 రోజులు కావాలి. 3 నెలల తర్వాత రావాలి అంటే ఇంకా 15 రోజులు ఆగాలా వద్దా? ఆగాలి. అలాగే పూర్వజన్మ కర్మ నశించేందుకు కొంతకాలం, అంతఃకరణ శుద్ధి పడ్డానికి కొంతకాలం, ఏకాగ్రత కుదరడానికి కొంతకాలం, ఆ చైతన్య శక్తి నిండుకునేందుకు కొంతకాలం అవసరం. ఒక పంట పండడానికే కొంతకాలం అవసరం అవుతుంది కదా. ఆ కాలం పూర్తి అయితే తప్ప ఆ పంట పక్వమై మన చేతికి రాదు కదా నాయనా. అలాగే నీకు పూర్వజన్మ దోషాలున్నాయి, ఆ కర్మ నశించేందుకు కొంతకాలం ఉండాలి. అంతఃకరణలో అనేక జన్మల వాసన మాలిన్యాలున్నాయి, అంతఃకరణ శుద్ధి పడ్డానికి కొంతకాలం కావాలి. ఏకాగ్రంగా మనసుని నిలపడానికి కొంతకాలం కావాలి. ఆ తర్వాత ఆ చైతన్యం నుంచి జారిపోకుండా దాన్ని నింపుకోవడానికి కొంతకాలం కావాలి. అంతవరకు భగవంతుని స్మరణని మరువకుండా నువ్వు జరుపుతూ ఉంటే అప్పుడు ఈ జీవత్వము పోయి దైవత్వం వస్తుంది. పువ్వు పుట్టగానే పండైపోదు కదమ్మా. అది నెమ్మదిగా చెట్టుని వదలకుండా ఉంటే ఆ మొగ్గే పువ్వై, ఆ పువ్వే పిందై, ఆ పిందే కాయై, ఆ కాయే పండై అనుభవానికి వస్తుంది. అంతే తప్ప పిండి పుట్టగానే పండు రమ్మంటే రాదు. అలాగనే అది చెట్టుని అంటిపెట్టుకుంటే తప్పకుండా పండు అవుతుంది. అలాగే నిరంతరము నువ్వు భగవన్ నామ స్మరణని అంతఃకరణలో సదా చేస్తూ ఉంటే ఆ పక్వ స్థితి వచ్చినప్పుడు అది సర్వసహజంగానే అనుభవానికి వస్తుంది. ఈ జీవత్వం పోయి దైవత్వం వస్తుంది. తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎలాగ పోషింపబడతాడో అలాగే పరమాత్మ తన భక్తులను రక్షిస్తాడయ్యా. ఇదిగో ఈ విశ్వాసం చాలా గొప్పది. నీ అదృష్టం నీ చేతుల్లో ఉంది, ఈ సంగతి మర్చిపోకు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకు. నీకు ఆధారమైన భగవంతుడున్నాడు, అతడు నీ యందు ఉన్నాడు అనడానికి నువ్వు సజీవంగా చైతన్యంగా నేనంటూ దేహంతో వ్యవహారాలు చేయగలుగుతున్నావంటే పరమాత్ముడు ఉన్నాడు కాబట్టే. ఆ పరమాత్మని మరిచిపోయి నేను నాది అనే అభిమానంతో ఉన్నంతసేపు కూడా కర్మగతులు తప్పవు. గురుముఖంగా నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు, ఈ కర్మలన్నీ పోయి నీకు దుఃఖరహితమైన స్థితి కలగాలి అంటే నీ శరీరమునందే ఉండి ఈ శరీర ఇంద్రియాలకన్నిటికీ నీ చైతన్యమునిస్తున్న మహాశక్తి స్వరూపుడైన భగవంతుడు నీలో ఉన్నాడని గురువు నీకు ఎరుకపరిచి అతనిని నీతో అనుసంధానం చేస్తాడు. అప్పుడు నీవు వదిలిపెట్టకుండా నీవు భగవంతుని స్మరిస్తూ భగవంతునికి అంకితం చేసుకుంటూ జీవిస్తూ ఉంటే అప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకుండా నీ అదృష్టం నీ చేతుల్లో ఉంది. నీవు ఎంత 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 భగవంతుడికి అంకితమై ఉంటావో అంతగా దుఃఖాన్ని నుంచి నువ్వు దూరం అవుతావు. ఈ విషయాన్ని మర్చిపోకు అని హెచ్చరికతో చెప్పారు స్వామి. నీవు అన్వేషించు, తప్పకుండా సత్యాన్ని దర్శిస్తావు. విచారణ చెయ్యి, నీవు అనుభవ అవగాహన చేసుకోగలుగుతావు. అభ్యసించు, నువ్వు తప్పకుండా అనుభవాన్ని పొందుతావు. ధ్యానించు, నీవు అనుభవాన్ని పొంది తీరుతావు.
చెయ్యి, నువ్వు చేయవలసింది చేస్తూ ఉండు, దేనిని ఆపకుండా చేస్తూ ఉండు. వెతుకు నాలో భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని. అప్పుడు నీలో ఉన్న భగవంతుడిని నువ్వు దర్శించగలుగుతావు. భగవంతుడున్నాడు గనకనే నేనున్నానని తెలుసుకోగలుగుతావు. అలాగే విచారణ చెయ్యి, నేనెవరు, నాదేది, భగవంతుడెవరు అని. చేసినప్పుడు నీకు అనుభవంతో కూడా అవగాహన కలుగుతుంది. నేనంటే స్వయం శక్తివంతుడిని కాను, నేనంటే భగవత్ శక్తి యొక్క చైతన్యాన్ని అని నీకు అవగాహన కలుగుతుంది. దానిని బాగా అభ్యసిస్తూ ఉండు. ఇక్కడ నేను అంటే భగవంతుని ప్రతిబింబమే. నేను అంటే ఈ దేశేంద్రియ మనోబుద్ధులు కాను, నేను భగవద్ అంశనై ఉన్నానన్న దాన్ని బాగా బాగా అభ్యసించు. అప్పుడు నీకు నేను నిజస్వరూప అనుభవం కలుగుతుంది. ఆ కలిగిన దానిని వదిలిపెట్టకుండా ధ్యానించు ధ్యానించు, నీవు ఆ అనుభవంలో స్థిరపడిపోతావు. నాయనా, యోగమును అభ్యసించవయ్యా. నీవు పొందవలసిన యోగం అంటే అదే, నువ్వు పొందవలసిన పొందుతావు అనేసి స్వామి వారు తెలియచేశారు. స్వామి, యోగం అంటున్నారు, యోగం అంటే ఏమిటో తెలియచేయండి స్వామి. మళ్ళా మాకు ఇలాంటి అవకాశం లభించాలంటే కుదురుతుందో కుదరదో. బస్సు మార్గమే లేని పల్లెలో నేను ఒక బడిపంతులనండి. మహానీయుల దర్శనమేమో బహుదుర్లభమని ఈ దివ్య అవకాశం లభించినంతనే ఎంతో ఆశతో మీ దగ్గరికి వచ్చాను స్వామి అని ప్రార్థించారు. మేమున్నది ఎందుకయ్యా, నీకు తెలియజేయడానికే కదా. చాలా సంతోషం తండ్రి. ఈ జిజ్ఞాసయే నిన్ను ముందుకి నడిపిస్తుంది. ఆ జిజ్ఞాస దగ్గరకు లాక్కొచ్చింది. దీన్ని వదలకుండా ఉంటే అది నిన్ను ముందుకు నడిపిస్తుంది. శ్రద్ధగా విను. నామరూపరహితమైన ఈ సమస్త ప్రపంచము, నామరూపాత్మకమైన ఈ సమస్త ప్రపంచము తాను బ్రహ్మమేనని తెలుసుకోవడం యోగం. అనేక అనేక నామరూపాలతో తెలియబడుతున్న ఈ ప్రపంచమంతా తాను కూడా, ప్రపంచము నేను కూడా బ్రహ్మమే తెలుసుకోవడం యోగం. యోగము అంటే కలయిక అన్నమాట. దేనితో కలయిక అంటే దేవునితో జీవుని కలయిక. ప్రత్యేకమైన వ్యక్తిని జీవుడను అన్న భావంతో ఈ నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతా సత్యం అన్నట్లు దీనిలో సుఖదుఖాది అనుభవాలను పొందుతూ దుఃఖితుడై ఉన్నావు. ఈ నా చేత తెలియబడి ఈ ప్రపంచము, దాన్ని తెలుసుకునే తెలివి అయిన నేను అంతా బ్రహ్మమే అని తెలుసుకోవడం. యోగం అంటే కలయిక. దేంతో అంటే దేవునితో, అంటే సమస్తమందు వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమ ప్రకాశమే దైవం. ఆ దేవునితో నేను ప్రత్యేకమైన వ్యక్తిని అన్న భావన కలిగిన జీవుడు నేనన్న ప్రత్యేక వ్యక్తి ఏదీ లేదు, ఉన్నదంతా భగవంతుడే అని ఆ భగవంతుడితో కలవడం. కాబట్టి ఆ జీవుడు ఆచరించే కర్మల యందలి కౌశల్యమే యోగం. మరి ఇప్పుడేం చేయాలో తెలిసింది. ఆహా, నేననేటువంటి ప్రత్యేకమైన వ్యక్తి లేడు, ఉన్నది దైవమే. దైవం వల్లనే ఈ నేను, ఈ మేను, ఈ జగత్తు, ఈ వ్యవహారాలన్నీ ఇలా సాగుతున్నట్లు ఉన్నాయి. నేను నాది అన్నది ఏదీ లేదు, ఉన్నది దైవమే అని ఉండడం దేవుడితో కలయిక. అయితే అలాగ తెలిసింది ఇప్పుడు నీకు. అప్పుడు ఈ జీవుడు చేసే కర్మల యందలి కౌశల్యమే జాగ్రత్తగా ఇప్పుడు నేను నాది రాకుండా ప్రతి క్రియని పరమాత్మే, పరమాత్మదే, ఆ మహాశక్తి అధీనంలో జరుగుతోంది అంటూ చేసే కర్మలు కౌశల్యంతో చెయ్యాలి, బుద్ధి కుశలతతో చెయ్యాలి అంటూ స్వామివారు బంధరహితమైన యోగము, స్వార్థరహిత కర్మ యోగమే. బంధరహితమే యోగం, నేను లేకపోవడమే యోగం, స్వార్థం లేకుండా పనులు చేయడమే యోగం, మానసిక సమత్వమే యోగం. మనసు అంతటా ఉన్న పరమాత్మే. మనసులో వేరువేరు భావాల వల్ల వేరువేరు వ్యవహారాలు తోస్తున్నాయే గాని అన్నిటికీ ప్రకాశాన్ని చైతన్యస్తున్నటువంటి పరమాత్మయే అని మానసిక సమతను కలిగి ఉండాలి. అదే యోగం.
నైతిక పారిశుధ్యమే యోగం. నీతివంతంగా జీవించాలి, అదే యోగం. సదా పరమాత్మ యొక్క ధ్యానమే యోగం. ఆ ధ్యానము ద్వారా సిద్ధించిన మౌనమే నిజమైన యోగం. భావ పరిపూర్ణతయే యోగం. ఎంతసేపు నీ భావాలు పరిపూర్ణత్వంతో నిండి ఉండాలి, అదే యోగం అంటే. నిర్మలమైన అర్పణపూర్వకమైన భక్తే యోగం. జ్ఞాన సిద్ధే యోగం. ఉన్నదే పరమాత్ముడు అనేటువంటి జ్ఞానం కలగడమే యోగం. ఈ విశ్వ చైతన్యమే యోగం నాయన. నిండా ఉన్న చైతన్యమే యోగం. దివ్యానందదాయకమగు సత్శాస్త్ర శ్రవణమే యోగం. ఈ దివ్యానందమయమగు సత్శాస్త్ర శ్రవణం వల్ల మనకి భావనామాత్రంగా అయినా సరే పరమాత్మతో యోగం కలుగుతుంది కదమ్మా. మరి సత్శాస్త్ర శ్రవణం చేస్తున్నావు గనక దివ్యానందమయమైన యోగం కలుగుతోంది. ఇది అనుభవపూర్వకంగా కలుగుతోంది కదా. అవును. పైగా సాధు సేవన వల్లనే ఈ దివ్యానందమయ యోగము కలుగుతుంది గనక సాధు సేవనే యోగం. ముఖ్యంగా సత్సంగమేనయ్యా. సత్సంగం చెందావు గనక అంత శ్రమపడి ఆ పల్లెటూరులో ఏ ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా సరే సద్వస్తుని పరమాత్మని తెలుసుకోవాలి. మహానీయుడు యోగీశ్వరుడు వచ్చాడు, ఈ సమయాన్ని వృధా చేసుకోకూడదు అంటూ నువ్వు నిశ్చయమైన బుద్ధితో వచ్చావు గనక సత్సంగం చెందావు. ఇది కూడా యోగమే. చెందావు గనకనే సత్యజ్ఞానాన్ని పొందగలుగుతున్నావు. సదాచార నిష్ఠే యోగం. సద్గురు యొక్క సమాశయమే యోగం నాయన. స్వ ఆశ్రమ ఉచిత ధర్మపరతయే. నువ్వు ఏ ఆశ్రమానికి చెంది ఉంటావో దానికి తగిన క్రియ చేయడమే యోగం. ప్రేమానందమయమైన జీవన కళయే యోగం. అన్నిటి యందు సమత్వభావం ఉంటే అందరి యందు ప్రేమ ఆనందం కలుగుతూ ఉంటాయి. అది జీవ కళ, అదే యోగం. దీని యందు ఏ యోగాన్ని నువ్వు అనుష్ఠించినా, ఇన్ని యోగాలు చెప్పాను కదా, దీని యందు నువ్వు ఏ యోగాన్ని అనుష్ఠించినా చిత్తశుద్ధి ద్వారా ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందుతావు. కాబట్టి యోగం అంటే ఎంతో కఠినమైంది కాదు. యోగం అంటే సత్సంగం చెందు, మాటిమాటికి సద్గురువుని ఆశ్రయించు, సత్శాస్త్రాలు చదువు, నిర్మలమైన పరమాత్మ యొక్క ఆ దివ్యత్వం నందు భక్తి కలిగి ఉండు. ఈ విశ్వమంతా పరమాత్మతో నిండి ఉంది అన్న భావముతో ఉండు. సాధు సత్పురుషులకి సేవ చేసుకో. నీ ఆశ్రమానికి తగినటువంటి క్రియలని శ్రద్ధగా చేసుకో. దీనిలో ఏ ఒక్కదానిని వదిలిపెట్టకుండా చేసినా, నీకు నచ్చినవన్నీ కలిపి అనుసరిస్తూ పోయినా తప్పకుండా నీకు చిత్తశుద్ధి కలిగి ఈశ్వర సాక్షాత్కారము సిద్ధిస్తుంది అని స్వామివారి ఆ వేళ ఆర్తితో అడిగినటువంటి భక్తుడికి, అంటే మనకి కూడా యోగం అంటే ఏమిటో, భగవంతునితో ఎలా కలిసి ఉండాలో చక్కగా స్పష్టంగా వివరించి చెప్పారమ్మా. దీన్ని మళ్ళీ మళ్ళీ వింటూ మనం ఈ యోగాన్ని సదా అభ్యసించి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. హరి ఓం నమః.